రాకేష్, నీ కెమెరా నా బ్యాగ్ లో ఉంది. నీ దగ్గర ఉందా? అవును, నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? నువ్వేమైనా పెట్టావా? నేనా? సరే, టెన్షన్ పడకు, రేపు కాలేజ్ లో ఇస్తాను. ఓకే, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. నువ్వు కావాలనే క్యామ్ నా బ్యాగ్ లో పెట్టావు కదా. నువ్వు రికార్డ్ చేసిన వీడియో నేను చూడాలని. రాత్రి నీతో మాట్లాడిన తర్వాత ఆ వీడియో నేను చూశాను. నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు రాకేష్. ఐఎమ్ సో హ్యాపీ. నీలాంటి వాడు దొరికినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. ఐ లవ్ యూ రాకేష్. హాయ్ అమృత, ఫస్ట్ టైం ఆటోలో చూసిన వెంటనే ఫ్లాట్. ఆ రోజు నుంచి నువ్వు కనిపించిన ప్రతిసారి ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ నువ్వు ఎదురవగానే ఫ్రీజ్ అయిపోతావు. అందుకే ఇలా కెమెరాలో రికార్డ్ చేసి పంపిస్తాను. అమృత, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే సప్లిమెంటరీ పుస్తకాలు చదవని నేను శ్రీశ్రీ పుస్తకాలు చదివేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సినిమా తప్ప ఇంకో సినిమా తెలియని నేను అతడు, పోకిరి, దూకుడు డివిడీలు కొనేసా. నీకోసం తెలుగు స్పెషల్ క్లాస్ కూడా వెళ్తున్నాను తెలుసా. కానీ ఇక్కడ పాయింట్ తెలుగో పుస్తకమో సినిమా కాదు, నువ్వు. అమృత, నీకోసం జీవితాంతం ఏం చేయడానికైనా సిద్ధం. అవునను, రాముళ్ళ నీ పక్కనే నిలబడతా. నువ్వు కాదంటే మటుకు వాల్మీకిలా గెడ్డలు అవి పెంచేసుకుని నీ జ్ఞాపకాలు రాసుకుంటూ మిగిలిపోతా. నువ్వు అవునన్నా కాదన్నా. ఐ లవ్ యూ అమృత. ప్రేమ కింద పవర్ ఉందా? షార్ట్ ఫిల్మ్ తీరా అంటే మణిరత్నం రేంజ్ లో సాంగ్ తీసావేంట్రా? యాంద్రా ఇది? ఊరుకోబే రే, నీ మనసులో ప్రేమని ప్రవాహంలో పొంగిచ్చావు. నువ్వారడుగుల బుల్లెట్, నువ్వు తీసావు సూపర్ డూయట్. అప్పుడే ఇల్లు కాలో ఒకటి ఏడుస్తుంటే ఏడి ఇడ్లీ కావాలన్నట్ట. ఓ పక్క ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఆహా ఓహో అని పొగుడతారేంట్రా? అరే, ఆ కెమెరా నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటుందిరా. రే, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, ఆ కెమెరా నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏది నిజమో ఏది ఇమాజినేషన్ అర్థం కావట్లేదురా. అరే, ఆ రోజు నాకు అమృతకి మధ్యన ఏదో జరిగినట్టు ఆ కెమెరా రికార్డ్ అయిందా లేదా? ఇప్పుడు అంతా ఎందుకు లేరా? నువ్వు చూసావా లేదా? అవును, చూసాం. కానీ అలా జరగలేదురా. అసలు అలా ఎందుకు రికార్డ్ అయిందో నాకు అర్థం కావట్లా. ఈ విషయం అమృత చెప్పడానికి ఎంతో ట్రై చేశాను, కానీ తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంతెందుకు, నిన్న రాత్రి మా ఇంటి విండో నుంచి కెమెరా విసిరేస్తే అమృత ఫోన్ చేసి తన బ్యాగ్లో ఉందని చెప్పింది. నేను ఇంట్లోంచి విసిరేసిన కెమెరా తన బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అసలు నాకేం అర్థం కావట్లేదు. కెమెరా ఎందుకు విసిరేసావు? 7 దాటితే ఏడుపులు. రాకేష్ నన్ను కాపాడు, రాకేష్ నన్ను కాపాడు, నువ్వు ఒకటే అరుపులు. కాపాడ్డాను నేనేమైనా సినిమా హీరోనా? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా స్పెషల్ ఎఫెక్ట్ల మధ్యలో చెయ్యి వస్తుందిరా. చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటుంది, కానీ బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయం వేస్తుందిరా. రే, ఇప్పుడు ఏమంటావు? ఆ కెమెరాలో ఏ కొరిదేమో పిశాచో ఉందిరా పక్క. ఊరుకోబే, 21st సెంచరీలో దెయ్యం ఏంట్రా? బాబు, నువ్వు నమ్మకపోతే ఆ కెమెరా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళు. నేను కాబట్టి బతికి బట్టగట్ట, నువ్వైతే మధ్యలోనే మకం ఎత్తేస్తావు. చూడు తమ్ముడు, కూల్ డౌన్. సో దయ్యం అది నీ భయం. రే, ఇది అసలు ప్రాబ్లమే కాదురా, ప్రాబ్లమే కాదు. ఈరోజు నుంచి ఆ చేయ కాదు కదా, కెమెరా కూడా నీ కంటికి కనిపించదు. భయంతో నువ్వు బాత్రూమ్ ఆపుకోవాల్సిన పని లేదు. ఆ బాత్రూంలో బెడ్ వేసుకుని పడుకునే ధైర్యాన్ని ఇస్తా, అది కూడా గ్రాముల కిలోలో కాదు.
టన్నులు లెక్కనిస్తా ధైర్యం పదరా వాడిది దీన్ని మొక్కలుగా పాల్గొట్టాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొరకదు పదా నడు సరేరా రే ఇక్కడ వద్దురా అక్కడే పాల్గొడదు ఇంటికాడ భయపడేది అంతేనా వాడు మన ఫ్రెండ్ రా వాడు ఇది పగిలిపోయింది అరే రాయి తీసుకో తీసుకో లేపా కొట్ట దరిద్రం పోయిందిరా వాడి నుంచి మనోడు హ్యాపీరా పోదాం పదా అమ్మా ఒకసారి బాబు గారిని పిలవరా ఎందుకు? కొంచెం మాట్లాడాలి. ఓ రాకేష్, రాకేష్ యా కామింగ్. నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి తమ్ముడు ఇది నీకెక్కడిది? దైవము ఉంది, దయ్యము ఉంది, మాయ ఉంది, మంత్రము ఉంది, సూక్ష్మంలోనే మోక్షం ఉందిరా బాలక. నువ్వు ఏది మాయ అనుకుంటున్నావో అదే నిజంరా. నన్ను నమ్మరా. పండకేసి కొట్టినా బలంతో విరగొట్టినా లాభం లేదురా. లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. రే అర్జెంట్గా రమ్మని చెప్పి కాము కూర్చున్నావరా కళ్ళకి ఎవరు వచ్చారా కత్రినా క్యాథరినా నిద్ర పట్టి ఏడిస్తే కదరా కలలు రావడానికి. అరే నాకు తెలుసురా నీ జిమ్మిక్స్ నువ్వు ఇలా చేస్తావని నిన్న దాని మోడల్ నెంబరు దాని బ్యాటరీ నెంబరు అవన్నీ రాసి పెట్టుకున్నా. నన్ను ఎవడూ మోసం చేయలేడు రే. చూసుకో చూసుకోనా DCR-SX 45 161468. అరే మనుషుని పోలి మనుషులు ఉంటారని తెలుసు కానీ కెమెరాని పోలిన కెమెరాలు కూడా ఉంటాయారా? నిన్న నేనే కదరా నా చేత్తో పాల్గొట్టేశాను. ఇప్పుడు నీకెలా వచ్చింది ఇది? పొద్దున్నే పాలోటి తీసుకొచ్చి ఇచ్చాడు రా. ఆడికి ఎక్కడ దొరికిందిరా? ఆవు పేడలో. నాకేం తెలుసురా. అరే ఈ కెమెరా చూడగానే నా మాట గుండె రెండూ అయిపోతున్నాయి రా. అరే రే రే ప్లీజ్ రా నువ్వే దడి చేయాలరా ప్లీజ్ రా. రే రే దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? దయ్యా దయ్యాల దయ్యా